సందీప్ గారు గుడ్ మార్నింగ్. సో ఏం చెప్తారు? నిన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ మనం విన్నాం. అంటే ఏంటంటే 30 నుంచి 40% పంచాయతీలు గెలిచామని హరీష్ రావు చెప్తున్నారు ఇప్పటికీ. అంటే దాదాపు 10 ఏళ్ల పాలన తర్వాత అధికారంలో లేని పరిస్థితిలో ఇది మీకు సంతృప్తినిచ్చిందా? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్తే, మరియు జీ తెలుగు ప్రేక్షకులకు కూడా నమస్తే అండి. చాలా సంతోషాన్ని ఇచ్చింది. అంటే మా నాయకులు ఎవరు తిరగకపోయినా కూడా ప్రజలు మమ్మల్ని హక్కుల చేర్చుకున్నారు. ముందుగా గెలిచిన సర్పంచ్లందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇది మంచి పరిణామం. ఏదైతే గ్రామ స్థాయిలో ప్రజలను మోసం చేస్తూ మోసపూరిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి చెంపతెప్పగా ఇచ్చిన తీర్పు ఇది. ఇంకొకటి రైజింగ్ అని తిరుక్కుంటలా డేరాలేసి ఫుట్బాల్ ఆడి ఏమేం చేస్తున్నాడు అన్ని చేసినా కూడా వాళ్ళకి ఇచ్చింది ఎంత పర్సెంటేజో వాళ్ళు కూడా సరిగ్గా చెప్తలేరు. 60%, 62%, 63% అని చెప్పుకుంటున్నారు. వాళ్ళకి వచ్చింది 52% అండి. అది ఒప్పుకోవాలి. వెంకట్ గారు భవిష్యత్తులో మంచి నాయకుడిగా ఎదగాలంటే రేవంత్ రెడ్డి స్పీచ్లను తక్కువగా చూసి మీ నాయకులు ఎవరైతే అంటే ఇన్స్పైర్ గా ఉండే నాయకులు ఎవరైనా పివి నరసింహారావు లేకపోతే మన్మోహన్ సింగ్ లాంటి మంచి కాంగ్రెస్ నాయకులై స్పీచ్లు వినండి. అబద్ధాలు చెప్పే రేవంత్ రెడ్డి స్పీచ్లు వింటే మీరు కూడా అబద్ధాలు చెప్తూ కాలం వెళ్లదీసుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి 2028, 2029 వచ్చేది కాంగ్రెస్ పార్టీ అనేసి గప్పాలు చెప్తున్నారు. 2029 అయినా 2028 అయినా రేపటికి ఎన్నికలు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తారు, బుద్ధి చెప్తారు ప్రజలు అనేది ఈ ఎన్నికలతోటి నిర్ణయం అయిపోయింది. ప్రజలకి ఏవైతే హామీలు ఇచ్చిందో నిన్న 6 గ్యారెంటీలు అంటే పవన్ గారు ప్రజలు బుద్ధి చెప్పారని మీరు అంటున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారని మీరు అంటున్నారు. కానీ అదే ప్రజలు బీఆర్ఎస్ కు పూర్తి అవకాశం కూడా ఇవ్వలేదు కదా. అంటే అదే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కూడా పూర్తి అవకాశం ఇవ్వలేదు కదా అండి. అదే ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 80-90% రావాల్సిన కాంగ్రెస్ పార్టీకి 80-90% సర్పంచ్లను అయితే ఇవ్వలేదు కదండి. కేసీఆర్ గారే అల్టిమేట్ అనుకుంటున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రజలు రావాలంటే గ్రౌండ్ లెవెల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ప్రచారం చేసిన పరిస్థితి, కానీ ఆ స్థాయిలో కనిపించలేదు కదా. నాకు అర్థం కాలేదు ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ కు విపరీతమైన విమర్శలు ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్లో అసలు ఎక్కడ కూడా అభివృద్ధి పనులు చేయట్లేదని బీఆర్ఎస్ పదే చెప్తూ వస్తుంది. అయినా ఇప్పటికీ కాంగ్రెస్ కే పట్టం కట్టారు ప్రజలు. అంటే ఈ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా సర్పంచ్ ఎన్నికలలో సభలు పెట్టుకొని ప్రచారం చేసింది లేదండి. అది మన రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. ప్రతి దగ్గర విజయోత్సవ సభలను పెట్టుకున్నాడు. ఆయన సభలు పెట్టడం వల్ల కూడా కొంచెం జనాలు ఏదో చేస్తాడు అనుకున్నారు కావచ్చు. అంతే తప్ప ఆ విజయోత్సవ సభలు అనేవి వాళ్ళకు అట్టర్ ఫ్లాప్ సభలుగా మిగిలిపోయినాయి. ఇందాక వెంకట్ గారు ఒకటి చెప్పిండ్రు, మేము సర్పంచ్ ఎన్నికలలో బీసీలకు ఎన్నో % ఇచ్చినామని చెప్పారు. అసలు వాళ్ళు ఇచ్చిన % 17%. వాళ్ళు ఏ పర్సెంటేజ్ ఇచ్చి ఎక్కడెక్కడ బీసీలను పెట్టిండ్రో ఒకసారి వాళ్ళు చెప్పాలి. వాళ్ళు అసలు బీసీలకు అన్యాయం చేసిండ్రు, ఎస్సీలకు అన్యాయం చేసిండ్రు, ఎస్టీలకు అన్యాయం చేసిండ్రు, ప్రతి ఒక్క వర్గానికి అన్యాయం చేసి ఇప్పుడు 2 ఏళ్ళు అయినా కూడా వీళ్లకు ఎలక్షన్లు పెట్టలేకపోతే కోర్టు మొట్టికాయలు వేసింది కాబట్టి ఇప్పుడు ఎలక్షన్లు పెట్టిన తర్వాత కూడా ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిండ్రు. ఇంకొకటి 3 లక్షల కోట్ల అప్పులు చేసిండండి. 3 లక్షల కోట్ల అప్పులు చేసి 3 సార్ల రైతు బంధును ఎగ్గొట్టినందుకు ప్రజలు మంచిగా బుద్ధి చెప్పిండ్రు. ఇంకొకటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను కూడా వీళ్ళు రేపు నిర్వహించలేరు, భయపడుతున్నారు. నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ విన్న తర్వాత ఎవరైనా సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత వాళ్ళ టీపీసీసీ అధ్యక్షులు ఉన్నారో ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెడతారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చి దాని మీద ప్రెస్ మీట్ పెట్టిండంటేనే ఆయన భయపడ్డట్టు. అందులో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నామజపం తప్ప ఇదివరకు ప్రెస్ మీట్లు పెడితేనేమో కేసీఆర్ గారిని ఎద్దేవా చేసే మాటలో ఏదో ఒకటి మాట్లాడేటోడు. కానీ ఈసారి ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్, హరీష్ రావు మీద మధ్య విభేదాలు ఉన్నాయి, వాళ్ళిద్దరికి పడతలేదు అనేసి వాళ్ళ మధ్యలో కుంపటి పెట్టే రాజకీయాలు చేస్తున్నాడు. అంతే తప్ప ప్రజలు మేమిచ్చిన గ్యారంటీలను నెరవేర్చినాము అది అని చెప్తున్నాడు. ఏ గ్యారంటీలు నెరవేర్చిరని ఇంకొక 6 గ్యారంటీలు కాదు 7వ గ్యారంటీలు కూడా నెరవేర్చిరట. ఏంటంట అంటే ప్రజాస్వామ్యమును స్వేచ్ఛ అట. ప్రజాస్వామ్యమా? విద్వాంసము గ్యారంటీని నెరవేర్చుకుంటా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ రాజ్యాంగాన్ని కూనీ చేస్తున్నారు మీరు. స్పీకర్ గారి చేతిలో కూడా నోటి ద్వారా కూడా అబద్ధాలను చెప్పిస్తున్నారు మీరు. స్పీకర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడిలాగా వ్యవహరించి మొన్న ఎవరైతే ఎమ్మెల్యేలకు కండువాలు కప్పుకున్నారో
అమ్ముకున్నాడో ఆ కండువాలు కప్పిన ఎమ్మెల్యేలు కూడా పిల్లలు అమ్ముకుంటున్నారు, ఆ చిన్నప్పుడు ఏదో పిల్లలు అమ్ముకునేటోళ్ళము అది ఇది అనేసి మాట్లాడింది. ఓకే వెంకట గారు. ధైర్యం ఉందా వాళ్ళకి అసలు? ఆ ఎమ్మెల్యేలను సందీప్ గారు, మేమే సందీప్ గారు, చేసుకున్నాం. లేదు లేదు ఒక్క నిమిషం. పావని గారు, ఇప్పుడు నేనేమంటున్నా అంటే చరిత్రలో కొన్ని ఘట్టాలు, కొన్ని సంఘటనలు దాన్ని ఎంత రూపు మాపినా కూడా అవి మాపు. 2014లో తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా అని చెప్పి 63 స్థానాలతో మీరు ఏదైతే అధికారంలోకి వచ్చిరో, వచ్చిన తర్వాత సరే పునర్నిర్మాణం అనుకున్నాం కాబట్టి టీడీపీని కానీ, వైఎస్ఆర్సీపీని కానీ, సిపిఐని కానీ, లేకపోతే ఇండిపెండెంట్లు కానీ, బీఎస్పీని కానీ అందరినీ మీరు గుంజుకున్న సందర్భాలు ఉండే. టీడీపీని గుంజుకున్నప్పుడు ఒకేసారి గంపగుత్తగా అందరినీ ఏది ఎల్పీని విలీనం చేయలే, ఒక్కొక్కరిని ఏది గుంజుకున్న సందర్భాలు ఉండే. ఈరోజు కేసు పెట్టిన వివేకానంద గౌడ్ గారు కూడా ఒకేసారి ఏం రాలేదు. పావని గౌడ్ గారు, మేమేమంటున్నాం అంటే ఆ రోజు మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేసినప్పుడు ప్రజాస్వామ్యం గురించి మీకు ఏది రాలే. సరే పోనీలేండి, అయిపోయింది. మరి 2018లో మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిర్రు. ఈసారి మీకు మంచి మ్యాండేట్ ఇచ్చారు, 88 స్థానాలు ఇచ్చిర్రు. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ గుంజుకోవడం, ఏది కాంగ్రెస్ పార్టీ ఎల్పీని సిఎల్పీని పూర్తిగా విలీనం చేసుకున్న సందర్భాలు ఉండే. ఆ రోజు ఏమో టెక్నికల్ వర్డ్స్ లో భాగంగా పార్టీ ఫిరాయింపులకు మినాయింపుగా మేము తీసుకున్నాం అని చెప్పిన సందర్భాలు ఉండే. టిట్ ఫర్ టాట్ పావని గారు, టిట్ ఫర్ టాట్, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. పావని గారు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. ఇది ఎందుకు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటున్నంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసి కనీసం ఎంతోంత కమ్యూనిస్టు పార్టీలు ఏదైతే ఉన్నాయో అవి డెమోక్రటిక్ స్పేస్ లో భాగంగా పౌర హక్కుల కోసం కొట్లాడే కమ్యూనిస్టు పార్టీలు ఏదైతే దేవరకొండ ఎమ్మెల్యే రమావత్, రవీంద్ర నాయక్ ఆయన్ని కూడా మీరు తీసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసే సందర్భాలు ఉండే. మీరు రాజ్యాంగబద్ధ అంశాల గురించి మాట్లాడుతుంటే, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. ఇది టిట్ ఫర్ టాట్, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. అందుకోసమే ఈ రోజు అన్ని జరుగుతున్నాయి. మేము ఒకటే అంటున్నాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం. పావని గారు మళ్ళీ ఇప్పుడు నేనేమంటా అంటే పావని గారు, మీ మీద నాకు అపారమైన గౌరవంతో మీరు మాట్లాడేటప్పుడు నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సో నన్ను కూడా మీరు మాట్లాడిస్తే తర్వాత మీరు మాట్లాడుకుంది, మీరు ఏదైనా అనండి, నేను వింటా. ఎందుకంటే తెలంగాణ ప్రజలు మన మాట వింటున్నారు. సార్ సందీప్ గారు, ఒక విషయం నేను ఏం చెప్తున్నా అంటే, ఏది మొన్న ఎవరైతే ఎమ్మెల్యేలు వచ్చిర్రో, ఎమ్మెల్యేలు ప్రభుత్వంతో పాటు కలిసి వచ్చిరని మేము నమ్ముతున్నాం. మా పార్టీలో వాళ్ళు రాలే, వాళ్ళు ప్రభుత్వంలో అభివృద్ధిలో భాగంగా వచ్చారు. ఇప్పుడు దుబ్బాక నుంచి కూడా దుబ్బాక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, వాళ్ళు కూడా వచ్చారు. మరి వారు కూడా ముఖ్యమంత్రి గారిని కలిసిరు, వారు కూడా పార్టీలో చేరినట్టేనా? సో మేమేమంటున్నాం అంటే ఇప్పుడు దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు మీ పార్టీలో చేరినట్ట, వాళ్ళని మేము ఒకళ్ళతో పుచ్చుకుంటలేము. ఎస్, ఒక దానం నాగేంద్ర గారు, అదేవిధంగా కడియం శ్రీహరి గారు, వీరి విషయంలో స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు సిద్ధమే. కానీ మిగతా వాళ్ళు ఎవ్వరూ మా పార్టీతో కలిసి లేరు సార్. వారు ప్రభుత్వంతో కలిసి ఉన్నారు అని పార్టీతో కలిసి ఉన్నారని చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా, పార్టీతోనే కలిసి ఉన్నారని వాళ్ళు కనుక అనుకుంటే మాత్రం వాళ్ళు సస్పెండ్ చేయండి, మీ పార్టీని సస్పెండ్ చేయండి. మీ చేతిలో పెన్ను ఉంది కదా. మా పార్టీ ధిక్కారించిన వాళ్ళు, మా పార్టీ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు, మా పార్టీని వాళ్ళు వ్యతిరేకించి వెళ్ళిపోయారు, మా పార్టీ ఇది నిబంధనకు విరుద్ధం అని చెప్పి మీరు సస్పెండ్ చేసేయండి. మీ చేతిలో పెన్ను ఉండగా మీరు సస్పెండ్ చేయడానికి ఎందుకు సెసపిసలు ఆడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఒకటే అంటున్నాం మేము, ఆ రోజు గౌరవ్ భట్టి గారు, మీరు మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారో చెప్తున్నా, ఆ రోజు గౌరవ్ భట్టి గారిని ఏది ప్రతిపక్ష నేత హోదా నుంచి తీసేసిన తర్వాత ఎంఐఎం అంట సార్ సందీప్ గారు, ఏది అసెంబ్లీలో అయితే ప్రతిపక్షం అంట, బయట మిత్రపక్షం అంట. ఇట్లా ఉంటుందా? సో 2018 నుంచి 2023 వరకు అంటే 100 స్థానాల పైగా ఎమ్మెల్యేలు మొత్తం గుంజుకొని ఒకేసారి అంటే మీరు అరాచక పాలన చేశారు కాబట్టి అవుట్ బ్రేక్ అయ్యారు. ఈరోజు ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు. మేము మళ్ళీ స్పష్టం చేస్తున్నాం, 8 మంది ఎమ్మెల్యేలను మేము ఒకళ్ళతో పుచ్చుకుంటలేము. వాళ్ళు మా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు, కానీ మా పార్టీతో వాళ్ళకి సంబంధం లేదు, మా పార్టీలో లేరు. ఇంకో మాట కూడా చెప్తున్నా, పటాన్చెరులో ఇప్పటికి గొడవలు ఉన్నాయి. గూడెం మైపాల్ రెడ్డి గారికి, దాంతోపాటు కాట శ్రీనివాస్ గౌడ్ గారికి ఇప్పటికి గొడవలు ఉన్నాయి. సో వాళ్ళకు ఏది గూడెం మైపాల్ రెడ్డి గారు కూడా వాళ్ళ క్యాంప్ ఆఫీసులో ఇప్పటికి కేసీఆర్ గారి ఫోటో పెట్టుకున్నారన్న గొడవలు ఉన్నాయి. సో ఇంతకంటే ఏం ఆధారం కావాలండి? పావని గారు, ఇంతకంటే ఏం ఆధారాలు కావాలంటే ఇవి కనబడతలేవా అండి? సందీప్ గారు ఇవన్నీ కనబడతలేవా? తెలంగాణ కాంగ్రెస్ హ్యాండిల్లా మా నాయకులు, మా పార్టీ విధి విధానాలు నచ్చి, మా పార్టీ ఇచ్చిన పథకాలు నచ్చి వాళ్ళ నియోజకవర్గాలలో కూడా అభివృద్ధి కోసం అనేసి రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిన ఎవరండి వీళ్ళందరూ? కండువాలు కప్పిన గాడిద ఎవరండి? నాకు అర్థం కావట్లేదు. పావని గౌడ్ మాట నేను గౌరవ్ కేసీఆర్ గారు అంటున్నా, నేను కూడా అనగలుగుతా సందీప్ గారు, నేను అనగలుగుతాను. మేము కూడా జంతువులు చూసినాం కదా, పందితోనో, పంది కొక్కుతోనో, గాడిదతోనో, దున్నపోతోనో నేను కూడా పోల్చగలుగుతా. కానీ నేను పోల్చున్నది నా సంస్కారం. పావని గౌడ్ గారు, అది మన సంస్కారం కాదు, మన తెలంగాణ సంస్కారం కాదు.